హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింధు సూర్య వ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు మేము క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్గా రెగ్యులర్ ఫుడ్తో కొంచెం బోర్ కొట్టింది, ఎందుకంటే చాలా రోజుల నుంచి లాక్డౌన్ అండ్ ఇంకా అదర్ రీజన్స్తో బయటకు వెళ్ళడానికి స్కోప్ లేకపోవడం వల్ల ఏంటి అంటే వీ థాట్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ డిఫరెంట్. సో అందుకని ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసాము. మా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మేము మ్యాక్సిమం ఈ డిన్నర్ని ప్లాన్ చేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇప్పటికే మా ఏరియాలో ఇది 20th డే అనమాట. మా ఏరియాలో కొద్ది కరోనా కేసులు ఎక్కువ ఉండటం వల్ల లాక్డౌన్ పెట్టారు, బయటకు వెళ్ళడానికి లేదు. రెగ్యులర్ లైఫ్లో అయితే వీకెండ్స్లో మీ ఇద్దరం కంపల్సరీగా ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళి స్పెషల్గా ఏదో ఒకటి తినేవాళ్ళం. సో ఈ లాక్డౌన్ వల్ల బయట రెస్టారెంట్ లేకపోవడం వల్ల మా ఇద్దరికి బాగా తినాలి, ఏదో ఒకటి చేసుకొని తినాలన్న ఫీల్ వచ్చింది. సో అందుకని ఈరోజు ఒక కార్యక్రమం పెట్టామన్నమాట, క్యాండిల్ లైట్ డిన్నర్ అనే కార్యక్రమం. సో మేము ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. సో నాకు వచ్చినవి నేను వండుతున్నాను, సింధుకి వచ్చినవి సింధు వండుతుంది. సో ఇద్దరు ఐటమ్స్ మేము అయిన తర్వాత చూపిస్తాము. ఓకే, మేము ఫస్ట్ కుకింగ్ అన్నీ రెడీ చేసుకుని కుక్ చేసుకుని అండ్ దెన్ విల్ గో ఫర్ క్యాండిల్ లైట్ డిన్నర్. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఓకే సూర్య, రెడీయా? చేద్దాం. యా, వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. చూడండి, మేము ఈ డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్న వెరైటీ ఆఫ్ ఫుడ్స్. నైట్ టైం కాబట్టి కొద్దిగా లైట్గానే చేసుకున్నాము. ఇది మ్యాంచో సూప్, వెజ్ రోల్స్, మేము స్పెషల్గా చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ కర్రీ, కూల్ డ్రింక్. ఇది మా డిన్నర్ మెను. ఇప్పుడు మేము క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నాం కాబట్టి క్యాండిల్స్ వెలిగిస్తుంది సింధు. సింధు, వేర్ ఇస్ ద క్యాండిల్స్? యాక్చువల్గా మా ఇంట్లో మ్యాచ్ బాక్స్ లేదు, బికాస్ ఆఫ్ దట్ స్టవ్ దగ్గర వెలిగించుకొచ్చాను. ఈ క్యాండిల్స్ కూడా మా దగ్గర ఎప్పుడో ఉన్నాయి. యూజింగ్ దిస్. ఫ్రెండ్స్, ఇది మేము అరేంజ్ చేసుకున్న క్యాండిల్ లైట్ డిన్నర్ టేబుల్.
మా దగ్గర యాక్చువల్గా పెద్ద క్యాండిల్ లేదు, చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న క్యాండిల్స్ని యూజ్ చేసుకుంటే ఇలా డెకరేట్ చేశాను. సో మధ్యలో ఫుడ్ ఐటమ్స్ పెట్టుకొని చుట్టూతా క్యాండిల్స్ యూజ్ చేసినాను. తినేటప్పుడు మనకు కనిపించడం కావాలంటే ఒకటి మధ్యలో మనం పెట్టుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. పెద్ద క్యాండిల్స్ ఉంటే యూ కెన్ ప్రిఫర్ ఆ ఎడ్జ్లో ఒక 2 పెద్ద క్యాండిల్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మ్యాంగో సూప్, ఇందాక చెప్పినట్టున్నారు. సూపర్. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో రెస్టారెంట్ లేవని ఫీల్ అవ్వకుండా శుభ్రంగా ఇలా డిన్నర్ ప్లాన్ చేసుకుని తినండి, సూపర్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ మనకు అన్నీ దొరికితే నాకు తెలిసి వెజ్ రోల్స్ తప్ప మిగతా అన్నీ మనకి ఇంట్లో దొరికేవే. వెజ్ రోల్స్ బదులు మనం ఆల్టర్నేటివ్ అయినా చేసుకోవచ్చు, పకోడీలు, పునుగులు ఏమైనా సరే. చాలా సూపర్గా ఉన్నాయి. నేను కదా చేసింది. సూర్య చేశాడు కదా, సూర్య ఫ్రై చేశాడు, బట్ అది టేస్ట్ చాలా బాగున్నాయి. లోపల వెజిటేబుల్స్ అండ్ క్రిస్పీగా ఉన్నాయి. అండ్ మైనస్ ఇంకా వేరే టేస్ట్. వితౌట్ మైనస్ కూడా చాలా బాగుంది. సాస్, టొమాటో సాస్ యూజ్ చేసినాడు. ఫుడే మే నాట్ బి ద మెక్డానల్డ్స్ ఆర్ KFC, బట్ ఇంట్లో చేసుకున్న సూపర్గా ఫ్రెండ్స్. ఇది సూర్య చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ హాట్గా ఉంది. మనం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకొని కుకింగ్ చేసుకుంటే మనకి హోటల్లో పెట్టినట్టు వేడిగా వస్తాయండి. మన టేబుల్ మీదకి మనమే చేసుకొని తెచ్చుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా బాగుంది. Chicken curry which we have prepared. యాక్చువల్గా సూర్య చాలా స్పెసిఫిక్గా తింటాడు. మేము ఎక్కడన్నా బయటకు వెళ్ళినా కూడా సూర్య రెస్టారెంట్ ఎదిగేలోపే నాకు చాలా ఆకలితో సూర్య ఎక్కడన్నా అసలు పర్లేదు తినేద్దాం అనే దానిలో ఉంటాను. బట్ హీ సో స్పెసిఫిక్. ఎందుకంత స్పెసిఫిక్ అనేది ఐ డోంట్ నో, బట్ హీ సో స్పెసిఫిక్. ఎందుకు సూర్య అంత స్పెసిఫిక్గా ఉంటావు ఫుడ్ విషయంలో? యాక్చువల్గా మనం అవుట్ సైడ్ తిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినడానికి నేను ప్రిఫర్ చేయను. సో కొద్దిగా రివ్యూస్ అన్నీ చూసుకొని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరిని ఎంక్వైరీ చేసేలా నేను రెస్టారెంట్ చూస్ చేస్తాను ట్రావెల్లో ఉన్నప్పుడు.
సో అది నాకు అలవాటు ఫస్ట్ నుంచి. సింధు అలా కాదు, ఆకలి వేసిందంటే ఏదో ఒకటి కడుపు నింపుకోవాలి, ఎక్కడో చోట తినేద్దాం అన్న కాన్సెప్ట్లో ఉంటుంది. సో నేను చాలాసార్లు ఈ స్పెసిఫికేషన్తో చాలా చాలా తిప్పి చాలా లేట్ చేశాను అనమాట, అందుకని చెప్తుంది. యాక్చువల్గా నాకు బాగా గుర్తుంది ఏంటంటే బ్యాంబూ బిర్యానీ తినాలని సూర్య నేను డిసైడ్ అయ్యాము. బ్యాంబూ బిర్యానీ మీరు డిసైడ్ అయ్యేటప్పటికి 12 అయింది, మీరు రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ అంటే అక్కడికి అనుకొని వెళ్ళేటప్పుడు 2:30 అయింది. వాళ్ళు ఆ టైంకి అయిపోతుందంట వాళ్ళ దగ్గర బ్యాంబూ బిర్యానీ. సో మాకు అది తెలియదు కాబట్టి మేము వెళ్ళి కూర్చున్నాం. బ్యాంబూ బిర్యానీ కావాలి అంటే వాళ్ళు అయిపోతుందమ్మా, కావాలి అంటే 1 అవర్ వెయిట్ చేయాలి అన్నారు. సో వాళ్ళు బిజినెస్ పోగొట్టుకోవాలనుకోరు కాబట్టి 1 అవర్ అన్నారు. అలా కూర్చున్నాం. అప్పటికి మార్నింగ్ అంతా ఫుల్ వర్క్ చేసి తిరిగి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం. ఆకలి వేస్తుంది. అదర్ దాన్ బిర్యానీ అక్కడ ఏమీ లేవు. ఏం చేయాలో కూడా తెలియలే మాకు. అలాగే కూర్చొని ఏలాడి వాళ్ళు 1 అవర్ అన్నదల్లా 1.5 అవర్ అయిపోతుంది, 2 అవర్స్ అవుతుంది. మేము ఆ రోజు 4 o'clockకి వాళ్ళు బిర్యానీ తీసుకొస్తే అప్పుడు తిన్నాము. అంటే మేము అనుకున్న టైము అరౌండ్ 1 కల్లా తింటాం అనుకున్నాం, కానీ 4కి తిన్నాము. మార్నింగ్ హార్డ్ వర్క్, ఆఫ్టర్నూన్ ఇంకొకటి ఏం తినడానికి సోర్స్ లేకపోవడం అండ్ ఎండగా ఉండడం, మళ్ళీ బయటికి వెళ్ళి ఎక్కడైనా తిని రావడానికి ఓపిక లేదు. సో అక్కడే కూర్చుని టేబుల్ మీద పడిపోయి కూడా నేను వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. చాలా స్పెసిఫిక్గా తింటాడు, దట్ ఈస్ గుడ్. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఆ స్పెసిఫికేషన్ అనేది మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఫుడ్ మాత్రం నేను సూర్య సెలెక్ట్ చేసిన దగ్గర ఎక్కడైనా సరే బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. సింధు గురించి ఒక విషయం చెప్పాలి మీకు. సింధు అసలు నాన్ వెజ్ తిందు. ఆఫ్టర్ మ్యారేజ్ సింధు నాన్ వెజ్ తినడం మొదలుపెట్టింది. నా కోసమే వండటం నేర్చుకుంది. యా, వండడం అయితే అసలు లేదు. యాక్చువల్గా నాకు పచ్చి పీసెస్ని చూస్తే చాలా సెన్సిటివ్గా అనిపించేది. బికాస్ ఆఫ్ దట్ అసలు నేను చికెన్ పట్టుకోవడం కానీ చికెన్ని వండడం కానీ చేసేదాన్ని కాదు. బట్ సూర్య తినే ఇష్టం ఉంది కాబట్టి ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇప్పటికి కూడా చికెన్ని డైరెక్ట్గా పట్టుకోను, తను వాష్ చేసిస్తే మాత్రం చేస్తాను. తినడం కూడా అలవాటు చేసుకున్నాను. 10 పళ్ళ బాగానే తింటున్నాను. చికెన్ మాత్రం చాలా యమ్మీగా ఉంది, సూపర్ స్పైసీగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అండ్ సూర్య చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రియల్లీ సూపర్. ఎందుకంటే ఇందులో ఎటువంటి ఇవి సాసెస్ ఏమీ లేవు. జనరల్ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చేశాడు. హెల్దీ, టేస్టీ, ఆయిల్ ఫ్రీ, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. ఒక చిన్న చికెన్ ముక్క పెట్టేసి నా కొంచెం మొత్తం తాగేస్తున్నాడు కూల్ డ్రింక్స్. చికెన్ కర్రీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ కూల్ డ్రింక్. ఇట్స్ ఎ కూల్ కాంబినేషన్. అన్ని ఫ్లేవర్స్ డిఫరెంట్గా తెలుస్తా చాలా బాగుంది. మేము కూల్ డ్రింక్స్ రెగ్యులర్గా తాగాం, ఎప్పుడైనా స్పెషల్ ఫుడ్ చేసుకున్నప్పుడు మాత్రమే తాగుతాము. మిగిలిన టైంలో ఓన్లీ నిమ్మరసం, కొబ్బరి బొండం ఇవే ప్రిఫర్ చేస్తాం. ఫ్రెండ్స్, మా క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. పొట్ట చాలా ఫుల్ అయింది. యాక్చువల్గా మేము చాలా లైట్గా తింటున్నాం నైట్ టైము.
అందుకనే లైట్గా చేసుకున్నాం. ఈవెన్ దో అన్ని ఐటమ్స్ తినేటప్పటికి ఇట్స్ టమ్మీ ఫుల్. యాక్చువల్గా మేము రెస్టారెంట్స్ని చాలా మిస్ అవుతున్నాము. ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైము నా లైఫ్లో క్యాండిల్ లైట్ డిన్నర్ అనే కాన్సెప్ట్. సింధు మొత్తానికి ఈరోజు క్యాండిల్ లైట్ డిన్నర్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయడానికి మనీ ఒకటి ఇంపార్టెంట్ కాదు. మన దగ్గర ఉన్న దాంట్లో మనకు కావాల్సినట్టు మనం ప్లాన్ చేసుకొని కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు. మనకి బయటకు వెళ్ళడానికి ఇప్పుడు స్కోప్ లేదు ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్లో. అండ్ బయట తినడం అనేది కొంచెం రిస్కీగా అనిపించే సిచ్యువేషన్స్లో ఉన్నాము. ఎట్ దిస్ మూమెంట్ ఏంటంటే మనం ఇంట్లో చేసుకొని కొంచెం హార్డ్ వర్క్ అవుతుంది. ఈవెన్ దో అవి తినేటప్పుడు అందులో ఉన్న టేస్ట్ హెల్తీగా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. అండ్ అవి వండుకునేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య వచ్చే ర్యాపో వేరేగా ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరూ చేసిన వంటలు ఒకరు తింటున్నప్పుడు దానిలో ఇచ్చే సపోర్ట్ కానీ, దానికి టేస్ట్ చాలా బాగుంది అని చెప్పినప్పుడు వాళ్ళల్లో ఒక్కొక్కరిలో ఉండే ఫీలింగ్ కానీ, ఇవన్నీ మనకి చాలా మెమరీస్ లోడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా మంచి మెమరీస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఈ లాక్డౌన్ టైంని ఇలాంటి డిన్నర్స్ రోజు ప్లాన్ చేసుకోండి. చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ తినండి. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.